హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధృతి డైరీ. మేము ఇవాళ అయితే బేబీకి శకుంతల థీమ్ ఫోటోషూట్ అయితే చేశాము. మనం ఈ ఫోటోషూట్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు, పెద్దగా ఖర్చు ఏమి ఉండదు. వైట్ షాల్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా, ఇంకా మనం కొనాల్సినవి ఫ్లవర్స్ మాత్రమే. నేనైతే 4 మూరలు పువ్వులు తీసుకున్నాను, మల్లెపూలు. నాకు 100 రూపీస్ పడింది అంతే. మనం ఈ ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మేకింగ్ వీడియో చేశాను, ఎందుకంటే ఎవరైనా చూసి ట్రై చేస్తారని. ఫస్ట్ అయితే షాల్ బేబీ కింద వేసి రైట్ సైడ్ నుంచి తీసి ఇలా లెఫ్ట్ సైడ్కి డైపర్లోకి తోసాను. సో పిన్స్, చాలా పిన్స్ అంటే పాపం వాళ్ళకి కుచ్చుకుంటుంది కదా, కుచ్చుకున్న వాళ్ళు చెప్పలేరు. అందుకని నేను ఓన్లీ ఒకే ఒక సేఫ్టీ పిన్ యూజ్ చేశాను, అది కూడా మీరు చూస్తారు. ఇక్కడ స్టార్టింగ్ నేను ఎక్కువ తీసుకున్నానండి షాల్. మీరు లైట్గా తీసుకొని ఫ్రంట్లో పెట్టుకున్నా సరిపోతుంది, ఎందుకంటే నాకు లాస్ట్లో పళ్ళు చిన్నగా వచ్చింది. సో నేను మళ్ళీ అడ్జస్ట్ చేశాను, అందుకని మీరు స్టార్టింగ్లో షాల్ కొంచెం తీసుకుంటే బెటర్. తర్వాత ఇలా లెఫ్ట్ లెగ్ పై నుంచి తీసి కొంచెం ప్లీట్స్ పెట్టుకోవాలి, సో దట్ లుక్ బాగుంటుంది. ప్లీట్స్ పెట్టుకున్నాక ఇంకా మళ్ళీ రైట్ సైడ్ లెగ్ కింది నుంచి హ్యాండ్ వరకు తీసుకెళ్ళాలి. అస్సలు మా బేబీ అయితే కోఆపరేట్ చేయలేదు. మా బేబీ చాలా హైపర్ యాక్టివ్, సో ఇలా సతాయిస్తూనే ఉంది. నేను అడ్జస్ట్ చేస్తున్నాను, తన కాళ్ళతో ఆడుతూ ఇలా పాడు చేస్తుంది. నాకైతే ఇక్కడే ఎక్కువ టైం పట్టింది. అసలు నేను ఎంత డైవర్ట్ చేస్తున్నా తనైతే డైవర్ట్ అవ్వట్లేదు, ఆడుతూనే ఉంది. ఇఫ్ మీ కిడ్ కూడా హైపర్ యాక్టివ్ అయితే బెటర్ మీరు బేబీ పడుకున్నాక ట్రై చేయడం మంచిది. నేనైతే ఇక్కడ బేబీకి టాయ్ ఇచ్చాను, సో దట్ తను నాకు కోఆపరేట్ చేస్తుందని. సో పైన అయితే మేము ఇలా బ్లౌజ్ లాగా పెట్టాను. షాల్ ఇక్కడ పైన నీట్గా అడ్జస్ట్ చేసుకొని కింది నుంచి తీయాలి, బేబీ కింది నుంచి. నేను ఇక్కడ నీట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పైన నుంచి మళ్ళీ బేబీ కింద నుంచి ఒక రౌండ్ లాగా తీయాలి. తీసి ఇంకా పళ్ళు పైకి పెట్టుకోవడమే. నాకైతే బేబీస్తో ఇలాంటి ఫోటోషూట్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. అది నా కిడ్తో అయితే ఇంకా కష్టం అనిపించింది. నేను చేస్తూనే ఉన్నాను, నేను రెడీ చేస్తూనే ఉన్నాను, తను పాడు చేస్తూ ఉంది. సో నేను ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాను కదా కొంచెం షార్ట్ వస్తుందని, నేను మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేశాను, సో దట్ నాకు పళ్ళు ఇలా మళ్ళీ పెద్దగా వచ్చింది. సో ఇప్పుడు ఏం లేదండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మల్లెపూలు సైజ్ చూసుకొని కట్ చేసి పెట్టేసుకోవడమే. ఇలా చేతులకి కాళ్ళకి సైజ్ చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక కొంచెం రోజ్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటే బ్యాక్గ్రౌండ్లో చల్లుకుంటే బాగుంటుంది. నేను ఇలా ఫస్ట్ ఫుల్గా రెడీ చేసిన తర్వాత తనైతే ఫ్లవర్స్ అన్నీ పాడు చేసిందండి. సో బేబీ పడుకున్నాక చేస్తే బెటర్ అని నాకు అనిపించింది, సో దట్ పడుకున్నాక చేస్తే నీట్గా ఉంటుంది, వాళ్ళు పాడు చేయకుండా. లేచి ఉన్నప్పుడైతే ఇంకా కాళ్ళు చేతులు ఆడిస్తూ పూలన్నీ పాడు చేస్తారు. సో మా బేబీ అయితే అలానే పాడు చేసింది. సో నేను ఇంకా తర్వాత తనని పడుకోబెట్టి నేను మళ్ళీ రెడీ చేశాను. నా దగ్గర ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఉండే, నేను వాటితో అడ్జస్ట్ చేశాను. ఇంకా